నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13న ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్ రాబోతోందని స్పష్టీకరణ. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోలు నుంచి భారీ ర్యాలీ, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్ వాసులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను అనేక తుఫానులు చూశానని, హుద్హుద్ తుఫాను చూశానని, దానిని మించిన పెను తుఫాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతోందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మామూలు అహంకారి కాదు. ఎవరైనా తనకు అన్యాయం జరిగిందంటే వాళ్లను వేధిస్తున్నారు, ఒక్కోసారి చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎంవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీని స్థాపించారని ఆరోపించారు. నేను కూడా సహకరించాను. ఒక శుక్రవారం సాయంత్రం ప్రొక్లైన్ తీసుకొచ్చి వర్సిటీ భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేస్తుంటే భరత్ ఎలాగోలా కాపాడుకున్నాడు. కానీ అప్పటికే కాంపౌండ్ వాల్ కూల్చేశారని మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కేసులు పెట్టి లోపలేస్తారు, లేకపోతే ప్రొక్లైన్ తీసుకొచ్చి ఆస్తులు ధ్వంసం చేస్తారు. రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి. ఆ అహంకారానికి సైకోతనం తోడైంది. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైంది అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రమంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి హుద్హుద్ తుఫాను వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు, తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను. ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు. బాగా చదివిస్తే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను. ప్రపంచమంతా తిరిగి వచ్చాను. అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది? అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా, లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగొచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాగా పవన్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు పవన్ తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అర్ధాంగి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ పవన్కు శాలువా కప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రిలో ఎక్కడా ఈ పథకం కింద వైద్యం అందించడం లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంక్షేమ అభివృద్ధి అనేది జోరెద్దుబండి. ఈ రెండు ముందరికి వెళ్తేనే మనం రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయపడుతున్నాం. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళు స్పీడ్ ముందరికెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలు అభివృద్ధి చేస్తూ ముందరికెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఆయన తీసుకున్న 3వ నిర్ణయం పీపీఏ రద్దు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు. బాబు గారు ముందు చూపుతూ రాబోయే 25 సంవత్సరాలు మనకు ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు ఎన్ని పెట్టించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ₹2.25-30 పీపీఏ చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటుని ₹10 కొనింటారు. ఆ భారం తీసుకొచ్చి మన ఎత్తుమని రుద్దుతున్నారు. ఇంకా మార్చి బిల్లు వచ్చినాయి ఏప్రిల్లో, అందరికీ కాలింది. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక రోడేలా ఒక్క పరిశ్రమ తీసుకురాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఆటోమేటిక్ రోడ్లు కానీ 24 గంటల కరెంటు కానీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఏమి చేయాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సభకు అందరూ తెలుపుకుంటూ, అర్చక పురోహితుల సంక్షేమంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అర్చక పురోహిత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏనాడు అర్చకుల గోడు పట్టించుకోలేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పురోహితుల సంక్షేమం, దేవాలయాల ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 5 ఏళ్లలో కేవలం 216.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 780.94 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అర్చకుల న్యాయబద్దమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించిందన్నారు. అర్చకులు, పురోహితులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు పచ్చ మీడియా మాయలో పడొద్దని అర్చకులు ఈ సందర్భంగా కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్చకులకు జరిగిన మేలును ఆయన వివరించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే ఆయనకు మొదటి నుంచి చిన్న చూపేనని, 2019లో కానీ 2024లో కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా కేటాయించలేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణం కూడా మనం
ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 162 కోట్లతో 851 దేవాలయాలు మాత్రమే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అక్షరాల 1683 కోట్ల రూపాయలు 3,958 దేవాలయాల్ని మనం నిర్మించుకోవడానికి ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో పూర్తి అయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి అర్చకుల పట్ల, హిందూ సాంప్రదాయం పట్ల, ఆచారాల పట్ల ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించమని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా విపత్తు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మూసివేసినటువంటి సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా 31,000 మంది అర్చకులకి కరోనా సందర్భంలో కొంత టైం ఇచ్చి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా ఉంటుందని చెప్పని ఈ 31,017 మందికి 5,000 రూపాయల చొప్పున 15,50,85,00,000 రూపాయలని మనం నేరుగా వారి అకౌంట్లో వేసి, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అర్చకులకి, పురోహితులకి సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మా ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో బీసీ మహిళపై రెండోసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదని వైసీపీ నేత మునగాల మల్లేశ్వరరావు తేల్చి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ 3వ శాఖ మంత్రిగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మంగళగిరిలోని కొత్తపేట 2వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య గడప గడపకు పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైఎస్ఆర్సీపీ నేత మునగాల మల్లేశ్వరరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో 1,20,000 కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు అందుతున్నాయని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో లింక్ రోడ్లు, డొంక రోడ్లు, 9 అర్బన్ హెల్త్ సెంటర్లు, 9 విద్యుత్ సబ్స్టేషన్, స్విమ్మింగ్ పూల్స్, స్కేటింగ్, కళావేదిక, గిరి ప్రదర్శన, కమ్యూనిటీ హాల్స్ కట్టించడంలో ఆర్కే కృషి ఎంతో ఉందని కొనియాడారు. తోపుడు బళ్లు, 24 సంక్షేమ పథకాలు అమలు చేశాము అని నారా లోకేష్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే ఆర్కే ఆధ్వర్యంలో మంగళగిరి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు. కూడా అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. ప్రత్యేకించి మహిళలందరూ కూడా చాలా అభిమానం చూపిస్తున్నారు జగనన్న మీద. మహిళా సాధికారత కోసం ఆయన ఎంతగానో కృషి చేసి ప్రత్యేకించి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు. మరి పేదలు కూడా బాగా ఉన్నారు ఈ వార్డులో. సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా జగనన్నకే మేము ఓటు వేస్తామని చెప్తున్నారు. నేను కూడా ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉంటాను. మరి జగనన్న కూడా జ్యోతిరావు ఫులే గారి ఆశయాల ప్రకారం పేదరికాన్ని నిర్మూలించాలి అని ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. కొంతమంది అయితే మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి అని చెప్తున్నారు, కొంతమంది ఇస్త్రీ పెట్టలు వచ్చినాయి అన్నారు, కొంతమంది అమ్మఒడి వచ్చిందని, పెన్షన్ వచ్చిందని, ఇలాగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో కూడా జరిగాయి. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఉన్నారు. ఈ వార్డులో కూడా మరి ఫ్యాన్ తిరుగుతుంది. ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు. అందరినీ కూడా నేను మరి ఓట్లు అడగటానికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి అయిన కిలార్ రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను గెలిపించుకొని అడుగుతున్నాము. అందరూ కూడా మీకు ఖచ్చితంగా ఓటేస్తామమ్మా, మీ కుటుంబ సభ్యులకి చూసి. కానీ జగనన్నని మటుకి మేము మా గుండెల్లో పెట్టుకున్నాము, ఓటు మటుకి జగనన్నకి వేస్తామని చెప్పి అందరూ ధైర్యంగా చెప్తున్నారు. మరి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డు కూడా మాదే. అంటే ఆయన వాళ్ళ నాన్న ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆయన 3 శాఖల మంత్రిగా ఉంటూ మంగళగిరిని అసలు మర్చిపోయాడు. మళ్ళా ఆర్కే గారి మీద పోటీ చేసి ఓడిపోయి ఇక్కడేదో 4 బళ్ళు, 2 నెట్టుడు బళ్ళు, 10 మంది భోజనం పెట్టేసి 29 సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఎవరూ నమ్మేటట్లేరు. ప్రజలకి 1,20,000 కుటుంబాలకు మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి.
అదేవిధంగా కార్పొరేషన్గా కూడా రూపాంతరం చెంది ప్రతి గ్రామంలో కూడా లింక్ రోడ్లు, డొంక రోడ్లు, మెయిన్ రోడ్డు, మరి 9 అర్బన్ హెల్త్ సెంటర్సు, మరి అదే 9 సబ్ స్టేషన్స్ విద్యుత్. ఇవాళ కరెంట్ లేకపోతే మనం బతకలేము. కరెంట్ ఎంత అవసరమో మీకు తెలుసు. గతంలో కరెంటు 12 అయితే కానీ బల్బులు వెలిగాయి కాదు. అలాంటి పరిస్థితి నుంచి మంగళగిరిని మంచి సంపూర్ణంగా అభివృద్ధి సాధించింది. అదేవిధంగా ఆర్కే గారు మరి గత 10 ఏళ్ల నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, స్విమ్మింగ్ పూలు, స్కేటింగు, అట్లాగే ఇంకా కొంతమందికి కమ్యూనిటీ హాల్స్, అట్లాగే మన గుడి ముందు పాడుబడి ఉండేది కళావేదిక కట్టించారు. గిరి ప్రదక్షిణకి రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే జగనన్న మరి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు తను అకౌంట్ ద్వారా మనందరికి కూడా లబ్ధి చేకూరేలాగా బటన్ నొక్కి ఇచ్చాడు. అదేవిధంగా ఫ్యాన్ గుర్తు పైన మీరందరూ కూడా ఇక్కడ మురుగుడు లావణ్య గారిని. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతోందని వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగబుడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు పవన్, చిరంజీవులకు ఉన్న తేడా అదేనని ఆయన అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళీకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓటేయరని, జగన్ను నోటికొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతున్నాడా అని ప్రశ్నించారు. జగన్ను మీరు గమనించండి, ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా ఎంతో మర్యాదగా మాట్లాడతారు. జగన్ జననాయకుడు, ప్రజల వ్యక్తి, ఆయన వన్ మెన్ ఆర్మీ. అంకిత భావానికి పర్యాయ పదం జగన్ అని అన్నారు. పవన్, చిరంజీవి ఈ విషయం గమనించాలని అన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులంతా సంతోషించారని తెలియజేశారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా దీనికి అంత చీప్ అయిపోయాడా? ఈ అన్నదమ్ముల పుణ్యమా అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశాడు. కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. కాపులు ఏమనుకున్నారు? బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు. వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకనీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు? కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ.
ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమీ చెప్పకుండా ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్యాకేజీ ప్రొఫెషనల్ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని అన్నారు. పవన్ వాడుతున్న భాష ఊగిపోవడం రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు గ్రంథి శ్రీనివాస్ చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఒక రౌడీలా మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి బాగాలేదు. పిచ్చి ముదిరిన వ్యక్తిని వైద్యులకు చూపించారో లేదో తెలియదు. వాళ్ల అన్న చిరంజీవి కూడా తమ్ముడి పక్షాన నిలబడతాను అని ఇటీవల అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో చిరంజీవి మద్దతు తెలపడం కాదు, చిరంజీవి ముందుగా పవన్ కళ్యాణ్ ను ఆసుపత్రిలో చూపించాలి. కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే చాలా బాగుంటుందని చిరంజీవికి సూచన చేస్తున్నాను. పవన్ కు రాజకీయాల విలువలు లేవు. ఊసరవెల్లిలాగా పవన్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గతంలో తనను తిట్టిన వ్యక్తికే పవన్ కళ్యాణ్ భీమవరం టికెట్ ఇచ్చారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. చూస్తూ ఉంటాం, ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడి పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు. దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13న ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్ రాబోతోందని స్పష్టీకరణ. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోలు నుంచి భారీ ర్యాలీ, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్ వాసులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.